ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఇక నీ కష్టాలకి ముగింపు ఇచ్చేశాను. 2 నిమిషాలు నీ సాయి చెప్పేది విను బిడ్డ, అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు? బాబాగారి సందేశం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామా? తల్లి నువ్వు పొద్దున లేవగానే, బాబా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? ప్రతిరోజు ఉదయం నేను ఎన్నో కష్టాలను తలుచుకుంటూ లేవాల్సిందేనా? ఆనందంతో నేను ఎప్పుడు బాబా నిద్ర లేచేది అని అడుగుతున్నావు కదా! నీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొని సరిచేస్తేనే కదా తల్లి నీకు అసలైన ఆనందం వస్తుంది. కాబట్టి నువ్వు ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం చేయాలో తెలుసా? నీలో ఏం మార్చుకోవాలి అనేదే నేను ఈరోజు చెబుతాను. అశ్రద్ధ చేయకుండా వెంటనే విను. ఈరోజు నీకు కలగబోయే మంచిని చూసి నీ కష్టాలన్నీ వాటంతట అవే పారిపోతాయి. నీకు సాయం చేయడానికే కదా తల్లి నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను. అసలు నీకు ఇన్ని కష్టాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీ అనవసరమైన ఆలోచనల వలన. వీటి వల్లనే నువ్వు లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నావు తల్లి. కాబట్టి అనవసరమైన వాటి కోసం ఆలోచించకుండా నీ జీవితం ఎదుగుదల కోసం ఆలోచించు. ఒకరు నీకన్నా కింద స్థాయిలో ఉన్నారని వారిని ఎగతాళి చేయకు. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా, అది మారుతూ ఉంటుంది. ఈరోజు లేని వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, అలానే గొప్పవాళ్ళు కూడా పేదవాళ్ళు అవుతారు. జాగ్రత్తగా ఉండు. నీ భవిష్యత్తు ఎప్పుడు ఆనందంగా ఉండేందుకు నీ ఆలోచనలు, నీ పనులు మంచిగా ఉండేలా చేసుకో. అవే నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాయి. ఇక రాబోయే కాలం నీకు అనుకూలమైన రోజులను ఇస్తుంది తల్లి. జీవితంలో నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఇతరులు నీ మీద ప్రేమగా ఉన్నారు అని ఊహించుకోవడం. అదే తల్లి నువ్వు చేసే పెద్ద తప్పు. ఈ ప్రపంచంలో అందరికీ కుటుంబం ఉంటుంది. అలానే స్వార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిపై నువ్వు మితిమీరిన ప్రేమను చూపితే అదే ప్రేమ వారు నీ మీద చూపించకపోతే నువ్వు బాధతో కృంగిపోతావు. ఎందుకో తెలుసా? అందరూ ఒకేలా ఉండరు బిడ్డా. అందరిది నీలాంటి మనస్తత్వమే అనుకోకు. నీకు కొన్ని పనులు నచ్చనప్పుడు ఇతరులకు అవి నచ్చవచ్చు. వాళ్ళకి నచ్చినవి నీకు నచ్చకపోవచ్చు. ఎవరి మనస్తత్వం వాళ్ళది కదమ్మా. నీకు ఏదైనా నచ్చకపోతే అది జరగకూడదు అంటే ఎలా చెప్పు? కాలం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చే తీరుతుంది. కాబట్టి వాటిని తీసుకోవాలా వద్దా అనేది నీ చేతిలోనే ఉంటుంది. ఎప్పుడు జరిగిన దాన్నే తలుచుకొని బాధపడకు. కన్నీరు పెట్టుకోకు. అలా నువ్వు కన్నీరు పెట్టుకోవడం వలన ఏదీ మారదు. ఆ కన్నీటికి బదులు నీ సమస్యలను ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించు. ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావో ఆలోచించు. నీకు తోడుగా సాయం చేసేందుకు నీ సాయి ఉన్నాడు కదా! ఇక నీకెందుకు తల్లి దిగులు? ఎదుటివారు నిన్ను తిరస్కరించారు అంటే బాధపడకు. ఎందుకంటే విజయం సాధించే వారిని మొదట్లో అందరూ తిరస్కరిస్తారు అని తెలుసుకో. తప్పకుండా నీకు జరగాల్సిన పనులన్నీ నేను జరిపిస్తాను. ఎవరికైనా సరే నువ్వు సాయం చేస్తే దాన్ని తిరిగి కోరకు. నీకు నచ్చిన పని వెంటనే జరిగితే అది మంచిది అని అనుకుంటావు. అది జరగకపోతే నీ మనసు ఎంతో ఆందోళనగా ఉంటుంది కదా! కాబట్టి ఏదైనా సమయం వచ్చినప్పుడు జరుగుతుంది అని నమ్ము. అప్పుడే నీ జీవితాన్ని ఆనందంగా జీవించగలవు. ఇక్కడ ఎవరూ కూడా వారిని జీవితాలను నిర్ణయించలేరు. కాబట్టి జరిగిన దాని గురించి అనవసరం బిడ్డా. జరిగేదంతా నీ మంచికే అనుకో. నీ చుట్టూ ఉన్న వారి గురించి దిగులు పడకు. ఎవరైతే ఇతరులకు కష్టాన్నిస్తారో వారికి అదే కష్టం 100 రెట్లే తిరిగి వస్తుంది. ఇక నీ కష్టాలన్నీ త్వరలోనే ముగుస్తాయి. నీ తండ్రి నేను నీకు తోడు ఉన్నాను కదా! ఇక నీకెందుకు తల్లి దిగులు, భయము చెప్పు?
నేను నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి భయమూ నీకు అవసరం లేదమ్మా. ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండీ! ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.